హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ములుగు జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి 2 నెలలు అవుతున్నా రైతులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ములుగు జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్నందున రైతుల పక్షాన పోరాటం ఎందుకు చేయడం లేదని హెచ్బిఎన్ ఛానల్ ఎండీ హబీబ్ ఖాన్ ఫేస్ టు ఫేస్ చేస్తుంటే పోలీసు వాళ్ళు జులుం మా మీద ప్రదర్శించి అమల ప్రజాస్వామ్య పద్ధతులని చేసే నిరసనను కూడా అడ్డుకోవడం చాలా దుర్మార్గం. ములుగు జిల్లా వ్యాప్తంగా టోటల్గా ఇదే నిరంకుశ వైఖరి నడుస్తుంది. ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినాం. మొత్తం ములుగు జిల్లాల ఏ స్టేషన్లు ఉన్నారో అందరు కార్యకర్తలని బేషరతుగా రిలీజ్ చేయాలని చెప్పి మేము పోలీస్ వారిని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. మంత్రి గారి పర్యటనంత మాత్రాన మా వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. మేము కూడా లా అబైడింగ్ సిటిజన్స్గానే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మీరు ఏది చెప్తే అది వినుకుంటూ వచ్చినాం. దయచేసి ఇమీడియట్గా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మా కార్యకర్తలందరినీ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇదే ఉద్యమం రాత్రి దాకా ఇక్కడనే కూర్చుంటాం. మనతో మాట్లాడడానికి ములుగు జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ బాబు కాకుల మరి లక్ష్మణ్ నరసింహారావుతో ఉన్నారు. మనతో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ములుగు జిల్లాలో రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్ లో మీరు ఏ విధంగా ముందుకు సాగాలనుకుంటారో, గెలుపు వాట ఏ విధంగా సాగాలనుకుంటున్నారు? ములుగు జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కలిసి కట్టుగా జిల్లా అధ్యక్షునిగా నేను, పార్టీ ములుగు జిల్లా ఇన్ఛార్జిగా నాగజ్యోతితో పాటు అలాగే ఏ విధంగానైతే మా సీనియర్ నాయకులు ఉన్నారో, పార్టీకి ఎన్నో రోజుల నుంచి సేవలు అందించే నాయకులు గోవింద్ నాయక్తో పాటు సీనియర్ నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. కింది స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న ఎవరైతే వార్డు సభ్యుల కాడికెళ్ళి మనం మొదలు పెట్టుకొని వీళ్ళందరి సహాయంతో, వీళ్ళందరి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజలకి వెళ్ళి ఓట్లు అడిగి ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేక ఆరోపణలు వస్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఆరోపణలపై కొట్లాడడం లేదని ప్రజలు అంటున్నారు. ఎందుకు కొట్లాడడం లేదని మీరు చెప్పండి. మేము ఎలక్షన్ ఓడిపోయి డిసెంబర్ 9వ తారీఖు తర్వాత సరిగ్గా 15వ తారీఖు నుంచి మేము ప్రజల తరఫున పోరాడటం మొదలుపెట్టినాం. ఆనాడు ఇదే ఇక్కడనే ప్రస్తుతం మీరు ఎక్కడనైతే ప్రెస్ నాతో తీసుకుంటున్నారో, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట, రుణమాఫీతో పాటు బోనస్ తో పాటు కొనుగోలు కొనుగోలు కేంద్రాల్లో ఏదైతే మన రైతుల దగ్గర ధాన్యము కొనడానికి వెనుకడుగు వేసిన రోజు నుంచి మేము ప్రజల తోటి ఉన్నాము. ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నాము. ఒక్క దగ్గర కూడా ఎక్కడ కూడా మేము ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్ర 100కు 100% మేము పోషించినాం. వాళ్ళ ఇసుక దందాన్ని మేము వ్యతిరేకించినాం. వాళ్ళ రైతు వ్యతిరేక విధానాలని వ్యతిరేకించడం. మేము బ్రహ్మాండంగా ఇక్కడ నిరసన దీక్ష కూడా జిల్లా వ్యాప్తంగా మేము చేసినాం. వేల మంది కార్యకర్తలు మేము మా కార్యకర్తలని అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇష్యూ మీద కార్యకర్తలు నిరంతరం పోరాడుతున్నారు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ములుగు జిల్లాలో రైతులు పంటలు నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు జరిగింది. ఇప్పటి వరకు రైతులకు పంట నష్టం కూడా ₹1 కూడా రానని రైతులు లబోదిపోమంటున్నారు. దీనిపైన మీరు గొప్పగా పోరాడాలని రైతులు మాకు కోరుతున్నారు. మీకు అందరికీ తెలుసు, మొన్నటికి మొన్న ఏ విధంగానైతే రైతులకు వడగండ్ల వానతోటి వాళ్ళ వేల ఎకరాలు పంట దెబ్బతిన్నది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 8 నుంచి 10 కిలోలు వడ్లు వాళ్లకు రైస్ మిల్లర్స్ కట్ చేయడంతో పాటు రైతులకు రావాల్సిన ఏదైతే బోనస్ మాట ఇచ్చి తప్పి సన్న వడ్లకు బోనస్ ఇస్తా అన్న దాని మీద
దాంతో పాటు రుణమాఫీ కూడా చేస్తా అని 50% జనాలకే చేయటము, వీటన్నిటిని మేము బ్రహ్మాండంగా ప్రజలకు తీసుకుపోతున్నాము. మీకు తెలుసు, మొన్నటికి మొన్న వడగండ్ల వానకు సంబంధించింది కూడా మేము ప్రతి ప్రాంతానికి వెళ్ళి మా బృందము, మా మండలాధ్యక్షులు అందరూ మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ఇష్యూని మొత్తము కలెక్టర్ గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దాకా పోర్టెడ్ చేసి ఇమీడియట్ గా 10,000 రూపాయలు ఎకరానికి డిక్లేర్ చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ పోరాటమే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా గెలవబోదని బల్లా గుర్తు చెప్పాడు. దానిపై మీ ఆరోపణ చెప్పండి, మీరు ఏం చెప్తారు? మీకు ఒకటే చెప్తున్నాను, వాళ్ళు భయపడి ఆ ఆరోపణలు చేస్తుండ్రు. నిజంగా పోరాడాలి, గెలవాలి అనుకున్నటువంటి ఎప్పుడు ఆరోపణలు చేయరు. రేపు బ్రహ్మాండంగా ప్రజలు ఏదైతే తీర్పిస్తారో, తీర్పిచ్చిన తర్వాత ఆ నాయకుడు ఈ జిల్లాలో ఉంటాడా లేకపోతే ఈ జిల్లా నుంచి వెళ్ళిపోతాడా అనేది ఆయననే నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఆ మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి నేను ఇవాళ ఆయనకు ఒక సవాల్ విసురుతున్నాను. ములుగు జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకుడు ప్రజల పక్షాన, రైతుల పక్షాన 100% నిలబడి వాళ్లకు న్యాయం జరిగేలా కొట్లాడుతానని మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ రవితో ఎండి హబీబ్ ఖాన్, SBN.